రంగారెడ్డి జిల్లా కట్టాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీన మక్తమాదారం బటర్ఫ్లై వెంచర్లో కాలిపోయిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు బాలాపూర్ నాథర్గుల్ గ్రామానికి చెందిన తాండ్ర రవీంద్రగా గుర్తించారు. రవీంద్ర భార్య తాండ్ర సంగీత బాలాపూర్కి చెందిన యాదగిరితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఎలాగైనా రవీంద్ర అడ్డు తొలగించుకోవాలని సంగీత, యాదగిరి అతని స్నేహితుడు అనిల్ కుమార్తో కలిసి పథకం రచించింది. ఏప్రిల్ 29వ తేదీ నిందితులు ముగ్గురు కలిసి రవీంద్రను బెలెనో కారులో కిడ్నాప్ చేసి దారుణంగా హింసించి హత్య చేశారు. ఆనవాలు దొరకకుండా పెట్రోల్ పోసి కాల్చేశారు. మృతదేహాన్ని మక్తమాదారం గ్రామ శివారులోని బటర్ఫ్లై సిటీ వెంచర్లో పడేశారు. గత నెల 30వ తేదీన మృతుని భార్య గీత తన భర్త రవీందర్ కనిపించడం లేదని బావ రఘునందన్ కి ఫోన్ చేసి చెప్పింది. రఘునందన్ గీతకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని చెప్పాడు. గీత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రఘునందన్ స్వయంగా గీతను తీసుకుని పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేయించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు కేసును ఛేదించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రముఖ పాత్ర వహించిన ఏసీపీ, సిఐ, ఎస్ఐ పోలీసుల బృందాన్ని శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డు అందజేశారు. ఒక గుర్తు తెలియని కాలిపోయిన వ్యక్తి శవం అక్కడ ట్రేస్ చేయడం జరిగింది. సో దాంతో మనం ఇమీడియట్గా పంచాయత్ సెక్రటరీ నేనావత్ రాజు గారితో కంప్లైంట్ తీసుకొని మనం ఒక కేసు కట్టాల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ రిజిస్టర్ చేస్తున్నాము. సో దాని తర్వాత ఈ ఫస్ట్ ఆ బాడీ అక్కడ పడిన విధానం చూస్తే అది మనకు సస్పెక్టెడ్ మర్డర్గా అనిపించింది. సో ఇమీడియట్గా ఒక టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ శ్రీ రంగస్వామి, వాళ్ళ ఇన్స్పెక్టర్స్ శివప్రసాద్ అండ్ ప్రమోద్ అండ్ సత్యనారాయణ అండ్ ఇంకా వరప్రసాద్ ఎస్ఐ అండ్ ఇంకా ఉన్న టెక్నికల్ డేటా వీడియో ఫుటేజ్ అండ్ టెక్నికల్ డేటా ద్వారా మనకు వచ్చిన క్లూస్ ప్రకారం మనం డీటెయిల్స్ లేకపోతే ఎవరైతే ఆ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఉన్న వ్యక్తిని మనం తాండ్ర రవీందర్గా గుర్తించడం జరిగింది. ఇతను నేటివ్ ఆఫ్ నాదర్గుల్, బాలాపూర్ మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో దీంతో వివరాల్లోకి వెళ్తే మనము అక్యూజ్డ్ మనం చూసైతే కడారి యాదగిరి, చిత్రం అనిల్ కుమార్ అండ్ A3 తాండ్ర గీత. తాండ్ర గీత వచ్చేసి డిసీజ్డ్ తాండ్ర రవీంద్ర ఒక వైఫ్. A3తో అంటే మనకు తాండ్ర గీత అనేదాంతో డిసీజ్డ్ వైఫ్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతని వైఫ్తో ఇలిసిట్ రిలేషన్ ఏర్పడింది. సో ఏర్పడిన తర్వాత ఈ ఎవరైతే హస్బెండ్ ఉన్నారో డిసీజ్డ్ ఇతను అడ్డుగా ఉన్నాడని చెప్పేసి అతన్ని అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో